నమస్తే, వెల్కమ్ టు విహారీ టీవీ. అసలు ఈ ఎర్ర సముద్రం ఇంకా సూయజ్ కెనాల్ ఎక్కడున్నాయి? రోజు రోజుకు ఈ ఎర్ర సముద్రంలో దాడుల ఉద్రిక్తత ఎందుకు పెరుగుతోంది? మరో ప్రపంచ యుద్ధం మొదలైందా? వార్షిప్లు ఒకదానిపై మరొకటి మిసైళ్ల దాడికి పాల్పడటానికి కారణాలేంటి? చరిత్రని కొంత లోతుకు తవ్వి యుద్ధం మొదలు నుండి ఈ ఎర్ర సముద్రం చరిత్ర గురించి తెలుసుకుందామా? ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు ఫ్రైడే డైరీస్. ఈజిప్టులోని సూయజ్ కెనాల్ నుండి గల్ఫ్ ఆఫ్ ఏడెన్ను ఆనుకొని ఉన్న బాబ్ ఆల్ మండెబ్ జలసంధి వరకు దాదాపు 1930 కిలోమీటర్ల పొడవు, 190 మైళ్ళు వెడల్పు, ఇంకా 500 నుండి 3000 మీటర్ల లోతు కలిగిన ఎర్ర సముద్రం ఉంది. మధ్యధరా సముద్రాన్ని ఎర్ర సముద్రంతో కలుపుతూ ఈజిప్టు రాజు సెనౌసెట్ III 1887 నుంచి 1849 పాలనా కాలంలో నైలు నది మీదుగా తొలిసారి సూయజ్ కెనాల్ తవ్వారు. దీని నిర్మాణానికి దాదాపు 10 సంవత్సరాలు పట్టింది. 1869 నవంబర్ 17న ఓపెన్ చేసిన ఈ 193 కిలోమీటర్ల పొడవు, 205 మీటర్ల వెడల్పు, ఇంకా 24 మీటర్ల లోతు ఉండే సూయజ్ కెనాల్లో ప్రపంచంలోని మొత్తం కంటైనర్ క్యారియర్స్, కార్ క్యారియర్స్, కార్గో షిప్లను కూడా ఈ సూయజ్ కెనాల్లో నిలపవచ్చు. సూయజ్ కెనాల్ తవ్వక ముందు యూరప్ దేశాల నుండి బయలుదేరిన నౌక ఆసియా దేశాలకు చేరుకోవాలంటే ఆఫ్రికా ఖండం మొత్తం చుట్టి రావాల్సి వచ్చేది. ఈ ఎర్ర సముద్రానికి ఒకవైపు ఈజిప్ట్, సుడాన్, ఎరిట్రియా, మరోవైపు సౌదీ అరేబియా, ఇంకా యెమెన్ ఉన్నాయి. ఈ 5 దేశాల్లో 5 రకాల కీలక ఖనిజ వనరులు ఉన్నాయి. ఇందులో అత్యంత ప్రధానమైనవి చమురు, ఇంకా సహజ వాయువు. అందుకే ఇక్కడ ఏ చిన్న అలజడి తలెత్తినా దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలపై పడుతుంది. ఆసియా నుంచి చైనా వస్తువులు యూరప్ దేశాలకు వెళ్లాలన్నా, యూరప్ నుంచి నెదర్లాండ్స్ ఉత్పత్తులు భారత్కు చేరాలన్నా, ఇంకా సౌదీ అరేబియా లాంటి అరబ్ దేశాల నుంచి చమురు ఇంకా సహజ వాయువుని దిగుమతులు చేసుకోవాలన్నా ఏకైక అనువైన సముద్ర మార్గం ఈ ఎర్ర సముద్రం. ఏటా కొన్ని ట్రిలియన్ డాలర్లు విలువ చేసే 12% అంతర్జాతీయ వాణిజ్యం ఈ ఎర్ర సముద్రం గుండా ప్రయాణిస్తాయి. సూయజ్ కెనాల్ తవ్విన తరువాత ఈ మార్గం ప్రాధాన్యత మరింత పెరిగింది. సూయజ్ కెనాల్ గుండా దాదాపు ఏటా 17,000 సరుకు రవాణా నౌకలు ప్రయాణిస్తూ ఉంటాయి. ఇప్పటి వరకు ఈజిప్టు ప్రభుత్వానికి నౌకలు చెల్లించిన టోల్ ఛార్జీలు దాదాపు $10 బిలియన్ చేరుకోవటం విశేషం. సౌదీ అరేబియా నుండి క్రూడాయిల్తో బయలుదేరిన నౌక నెదర్లాండ్స్లోని రోటర్డామ్కు చేరాలంటే సూయజ్ కెనాల్ మార్గం గుండా 6,436 నాటికల్ మైళ్ళు ప్రయాణిస్తే చాలు. అదే ఆఫ్రికా ఖండం చుట్టూ తిరిగి వెళ్లాలంటే దీనికి దాదాపు 3 దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ కాలువ తవ్విన తరువాత యూరప్ ఇంకా ఆసియా దేశాల మధ్య వాణిజ్య రవాణాకి కీలకమైన సముద్ర మార్గంగా మారడమే కాకుండా మధ్యధరా సముద్రం నుంచి హిందూ మహాసముద్రంలోకి చేరటానికి ఉన్న దగ్గరి దారిగా ఇది మారింది. దాంతో వాణిజ్య రవాణా వేగం పెరిగింది. ప్రపంచ వాణిజ్య రంగంలో ఇదో కొత్త మలుపుగా చరిత్రలో పేర్కొనబడింది. ప్రపంచ వాణిజ్య సరుకు రవాణాలో రద్దీగా ఉండే మార్గం, ఇంకా భారీగా ఆదాయం తీసుకొచ్చే సముద్ర మార్గం కూడా ఇదే. చమురు, సహజ వాయువుతో పాటు ఎలక్ట్రిక్ పరికరాలు, కార్లు, ఇతర సరుకులు, ఆహార ధాన్యాల నౌకలు ఈ మార్గం గుండానే ప్రయాణిస్తూ ఉంటాయి. 2023 ప్రథమార్థంలో సూయజ్ కెనాల్ గుండా రోజుకు 9% చమురు రవాణా, అంటే 9.2 మిలియన్ బ్యారెళ్ల చమురు, ఇంకా 4% LNG రవాణా, అంటే దాదాపు 391 మిలియన్ మెట్రిక్ టన్నుల న్యాచురల్ గ్యాస్ దిగుమతులు జరిగాయని చమురు సమాచార విభాగం ఇంకా ఎనర్జీ ఆస్పెక్ట్స్ వెల్లడించాయి. దీన్ని బట్టి ఈ రూటుకున్న ప్రాధాన్యత మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ మార్గానికి ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని చైనా జిబౌటి వద్ద తమ నేవీ బేస్ను ఏర్పాటు చేసుకుంది. 1956లో ఈజిప్ట్ సూయజ్ కెనాల్ను జాతీయం చేసింది.
ఈ నిర్ణయం కాలువ నిర్మాణంలో భాగస్వాములైన బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ను రెచ్చగొట్టింది. దీంతో ఈ దేశాలు ఈజిప్టు మీద దాడి చేశాయి. ఈజిప్టు 40 నౌకలను కెనాల్లో ముంచివేసి షిప్ ట్రాఫిక్ని ఆపివేసింది. దీంతో అమెరికా జోక్యం చేసుకుని అప్పటి అమెరికా ప్రధాని అయిన డేవిడ్ ఐసెన్ హోవర్ యుద్ధం నుండి వెనుక తిరగకపోతే బ్రిటన్కి కోలుకోలేని నష్టం కలిగిస్తాం అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వటంతో ఇంకా రష్యా, ఐక్యరాజ్య సమితి కూడా జోక్యం చేసుకుని బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్కు నచ్చచెప్పటంతో యుద్ధం సద్దుమణిగింది. ఇదిలా ఉంటే 15 ఏళ్ల క్రితం గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ఇంకా పశ్చిమ హిందూ మహాసముద్రం వద్ద సరుకు రవాణా నౌకలపై కొంతమంది సముద్రపు దొంగలు దాడి చేయడంతో అంతర్జాతీయంగా మేరీటైమ్ పోలీస్ ఆపరేషన్ చేపట్టారు. అయితే తాజాగా ఈ మార్గంలో ప్రయాణిస్తున్న నౌకలపై యెమెన్ కేంద్రంగా పనిచేస్తున్న హూతీ తిరుగుబాటుదారుల దాడులు రోజురోజుకు ఉద్రిక్తమయం అవ్వటంతో ఈ ఎర్ర సముద్రం మరోసారి వార్తల్లోకి వచ్చింది. వీరు హమాస్కు మద్దతు తెలుపుతూ ప్రధానంగా ఇజ్రాయెల్కు వెళ్తున్న సరుకు రవాణా నౌకలపై దాడులు చేస్తున్నారు. తాజాగా వార్షిప్స్ ని రంగంలోకి దింపి మిసైల్ దాడులకు కూడా పాల్పడుతున్నారు. వీరి దాడులు ఎక్కడ మరో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయో అని యావత్ ప్రపంచ దేశాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇది వాల్టి ఫ్రైడే డైరీస్ ఎపిసోడ్. ప్రపంచ దేశాలన్నీ శాంతియుతంగా ఉండాలని కోరుకుంటూ మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఈ ఎపిసోడ్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ టీవీ.